హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే మనం హైటెక్ సిటీ అయితే పోతున్నాం ఇలా వ్లాగ్ తీయడానికి, మీకు చూపించడానికి. ఇలా వ్లాగ్ క్రేజీ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టాలి. అయ్యో మా బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అయిందా? స్టార్ట్ కదా, ఇప్పుడే టైం పడుతుంది. కొట్టు సార్, కీకో కొట్టు. నీ కీ కొడతావు సెట్ దా తింపు. బండి అయితే 2-3 సార్లు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ కాదన్నమాట. ఇది మా బాయ్ బండి ఉంటుంది. చెప్పు బాయ్, మా వాళ్ళకి హాయ్. హైటెక్ సిటీకి అయితే పోదాం. హైటెక్ సిటీ అయితే మనం పోయేది. ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఒక్కసారి అయితే అమ్మవారి టెంపుల్ కాడ లాగ్ అయితే చేస్తాం. ఇంకా అమ్మవారి టెంపుల్ తెరవాలి, చేద్దాం. అమ్మవారి టెంపుల్ లాగ్ చేస్తాం మనం ఒకసారి పోదాం అనమాట. ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఉంటుంది అన్నమాట. ట్రాఫిక్ బాయ్. ఇక మా ఊరు ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ ఉన్నది, 100 రూపాయలు కొట్టించుకో అని చెప్పిండు. మేము అస్సలు కొట్టియాం. కొట్టిద్దామా? మేము కొట్టియాం, కొట్టిస్తాం కానీ బాయ్ చూస్తాను వాళ్ళ వీడియో హిందీ కాబట్టి నడుస్తాయా. అక్కడ ఉంది పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ బంకులు అనేది కొట్టియాలి మనం. ఒకరోజు అయితే ఇక్కడికి వద్దాం అన్నమాట. ఇది ఏంటి, దీన్ని ఏమంటారు ఈ ప్లేస్ని? అయ్యప్ప సొసైటీ కాడ ఇక్కడ న్యాచురల్ ఫుడ్ అనేది పెడతారు అన్నమాట. అంటే ఆయిల్ గిట్ల ఏం కలవకుండా పాతకాల ఫుడ్, రాగి ఇడ్లీలు, జొన్నలు అవన్నీ పెడతారు అక్కడ ఆ ప్లేస్లో. చూద్దాం, అర్థం వచ్చి మీకు బ్లాగ్ చూపిస్తా. అక్కడ ఈ బ్లాగ్ చెప్తానే కొత్త ఎంజాయ్ చేసిన, లేకపోతే అంగూడు అయిపోతుంది, టీషర్ట్ వేసుకొని వస్తాను ఒకవేళ. చూద్దాం. అక్కడ పెట్రోల్ బంక్లో కొట్టియాలి. అక్కడ కొట్టియాలంటే మనం ఇట్లా యూటర్న్ తీసుకొని వెళ్ళి రావాలన్నమాట. దగ్గర క్రాసింగ్ ఏడుంది, అక్కడ క్రాసింగ్ ఏదో దూరం ఉన్నది తీసుకుంది. ఇట్లా క్రాసింగ్ తీసుకోవాలి. ఇక్కడ క్రాసింగ్ తీసుకుంటే దీని ఎదురుగా క్రాసింగ్ తీసుకోవాలి. అయితే మనది కాదు, మా వాళ్ళు పట్టుకొని అయితే వచ్చి డ్యాన్స్ చేసుకుంటా. అక్కడ వాళ్ళు బొమ్మలు అమ్ముతారు. సో ఇంత ట్రాఫిక్ అయితే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. ఇంతమంది ఉన్నారు బాయ్ ట్రాఫిక్. అలా ట్రాఫిక్ అడ్డోరు మంది ఉన్నారు ట్రాఫిక్లో. మనం పెట్రోల్ బంక్ కాడికి పోదాం. ఫస్ట్ పెట్రోల్ బంక్ కాడికి పెట్రోల్ కొట్టించుకొని హైటెక్ సిటీకి అయితే పోవాలి. కొంచెం పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం అన్నమాట. మీకు పెట్రోల్ కొట్టించిన వాళ్ళే వీడియో ఆన్ చేస్తా. కొంచెం పెట్రోల్ కూడా అక్కడికి పోవా. కొట్టనా పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. ఏమవుతానా మనం ఎంత కొట్టాం? 50 కొట్టి 100 కొట్టిస్తాం అనుకో. ఇది క్రాసింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. మనం పోయేతో వాళ్ళు అయితే ఇబ్బంది లేదు, అదే పోతున్నాం సైలెంట్గా. ఎడి దిక్కు అయితే ఎంత ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్. మనం పోయేతో ట్రాఫిక్ మాకు మేము నడుచుకుంటే ఇదేతో జూడియో ఇదే కదా, జూడియోతో ఉంచారు వేరు నడుచుకుంటే వేరు. ఇదేంటి హోటలా? హోటల్ అట వెళ్ళా. ఇదంతా పార్క్ కావచ్చు, పార్క్ లెక్క ఉంది ఇక్కడ. ఇగో దుర్గం చెరువు పార్క్ అట. ఇక్కడ దుర్గం చెరువు పార్క్ ఏంటి బాయ్, మంచిగా ఉంది. చినోర్బిటా దాని ఏంటి? చినోర్బిట్ అలా కనబడుతుందా మీకు? అదే క్లారిటీ, పిచ్చి క్లారిటీ కనబడుతుంది. 4K పెట్టినా, అందుకే మంచిగా కనబడాలని. మనం మెయిన్ దుర్గం చెరువు అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇదంతా దుర్గం చెరువే. మనం అట్టుకెళ్ళి పోయినాం, వేరే తోటకెళ్ళి పోయినాం. ఇది దుర్గం చెరువు. ఇక్కడైతే విజువల్స్ అవి అయితే బాగున్నాయి చూడండి. విజువల్స్ ఇగో మన 5 స్టార్ హోటల్ ఐటీసీ కోహినూర్. 4 స్టారా? 4 స్టార్ ప్రాపర్టీ అట. హిట్రో అని ఉంది. హిట్రో నాది, హిట్రో కంపెనీ. ఇది మొత్తం ఇదంతా జాతర. మళ్ళా అప్పుడు మన చూపించిన మనం లాగుందా దాని లెక్కన సేమ్, కానీ ఇది సైడ్ ఉంటుంది.
ఇది ప్రతి వాడు ఉంటుంది అన్నమాట. చేద్దాం. ఇదైతే కిరిమి ఉన్నది. లైటింగ్ మాత్రం మస్తు ఉంది. ఇంకా జరుగుతానే ఉంది. అయిపోలే డ్యూటీ అనేది అయిపోలే, అలా కనబడతారు. డ్యూటీ నడుస్తుంది, నైట్ షిఫ్ట్ అలా. మన కేసీఆర్ ఉంటుంది రేవంత్, మన ఎవరిది ఆయన పేరు కేటీఆర్. కేటీఆర్ ఇదే కేటీఆర్ ఇది. ఇక్కడ లైటింగ్ కొడుతుంది చూసిన, బ్లూ కలర్ లైట్. ఏంటి అగో నీలోఫోర్ అక్కడనే ఉంది. నీలోఫోర్ అంత బడ్జెట్ కూడా లేదు మా దగ్గర. అది ఇది ఎవడు షూటింగ్ అన్నదా? నేను అప్పుడే చూసా బాయ్ రాగానే షూటింగ్. అలాగో ఛాయ్ ఉన్నది ఉంటుంది తెలియదా? నేను చెప్తాపా. అలాగో ఛాయ్ బాగుంటుంది. ఒకసారి వచ్చిన మా ఫ్రెండ్ గారితో ఒకసారి నైట్ కూడా వచ్చిన. ఎక్కిద్దాము ఛాయ్. వీడైతే ఛాయ్ తాగుదాం. ఛాయ్ అయితే తాగుడు అయిపోయింది. పోతాను ఇప్పుడు. ఎడువా అమ్మాయి మనం ఇక రూమ్కే పోతున్నాం. చూపించలేదా నిన్ను? చూపించింది అన్ఎక్స్పెక్టెడ్ ఇదే చూద్దామని వచ్చేసినాం. కూడా దిగుతా అంటే ఆపేసి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ ఇంకా క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ చెప్పు బాయ్ మా వాళ్ళు.